సో తమిళ సూపర్ స్టార్ విజయ్ తలపతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పెద్ద మీటింగ్ అయితే అరేంజ్ చేశారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో తమిళనాడులో నిన్న 4 లక్షల మందితో టీవీకే మహానాడు సభ అయితే ఏర్పాటు చేశారు. సో ఈ క్రమంలో తాను కూడా జగన్ లా సింగిల్ గా వస్తానంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేసినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి తమిళ సూపర్ స్టార్ అని పిలుచుకునే విజయ్ తలపతి నిన్న రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక పెద్ద మీటింగ్ అయితే అరేంజ్ చేశారు 4 లక్షల మందితో. అలాంటిది తాను కూడా అసలు ఏ స్ట్రాటజీతో వెళ్ళబోతున్నారు అండ్ తాను కూడా జగన్ లాగా సింహంలా సింగిల్ గా వస్తానంటూ కూడా చెప్తున్నారు. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే జనాలు వచ్చారు, మీరు చెప్పినట్టుగా 4 లక్షల మంది వచ్చారు. విజయ్కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి మనం అవన్నీ కూడా ఓట్లుగా మారతాయని అనుకోవచ్చా? అది చాలా కష్టమైన మాట. ఎందుకంటే ఇప్పుడు డిఎంకే ఓ పక్క, ఏఐడిఎంకే ఓ పక్క, ఈ రెండు పార్టీలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీలు ఒక ద్రవిడవాద సిద్ధాంతంతో ముందుకెళ్తున్నాయి. ముఖ్యంగా డిఎంకే అంటే జయలలిత గారు వచ్చాక ఏఐడిఎంకేలో మార్పులు చేర్పులు వచ్చాయి. వాళ్ళు హిందుత్వాకు కూడా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వేరస్ డిఎంకే అనేది హిందుత్వాన్ని పక్కన పెట్టి సనాతన ధర్మం మాకొద్దు అనే ఒక నినాదంతో సనాతన ధర్మం మీద అతను ఎవరు స్టాలిన్ కొడుకు ఆయన కూడా కమెంట్స్ చేయటం జరిగింది. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈయన నిన్నను చాలా ఆవేశంగా చాలా అంటే ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడినట్టే ఉంది. ఇంకా ఒక రాజకీయవేత్తగా ఆయన పరిపక్వత నాకైతే కనిపించలేదండి. ఆ మాట్లాడిన విధానం ఇట్స్ వెరీ వెరీ బ్యాడ్ అంకుల్, స్టాలిన్ అంకుల్ అంటే ఆయన మాట్లాడారు మీరు వింటే. తర్వాత మహిళలందరినీ మిమ్మల్ని డాడీ అని పిలవమంటున్నారు అంకుల్, ఇట్స్ వెరీ బ్యాడ్ అంకుల్ అంటూ ఆ మాట్లాడిన విధానం అంటే ఉత్తేజపరచచ్చు. ఇప్పుడు ఫ్యాన్స్ దగ్గర ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నారు అతను. కానీ ఒక రాజకీయ నాయకుడుగా ఒక ఏమనాలి డీప్ గా మాట్లాడినట్టుగా మనకి ఆ డెప్త్ కనిపించలా. ఇప్పుడు ఏమండి స్క్రిప్ట్ మాట్లాడటం వేరు, మన లోపల నుంచి రావటం వేరు. మీకు స్క్రిప్ట్ రాసిస్తే మీరు బట్టి చెప్తే అది వేరు కదా. ఆయన చెప్తున్నది ఏంటి, సింహం సింగిల్ గానే వస్తుంది, సింహం గుంపులో ఎలా బతకాలో తెలుసు, సింహాన్ని సింగిల్ గా ఎలా బతకాలో తెలుసు, సింహం ఎప్పుడు కూడా రాజసంగా ఉంటుంది, ఈవెన్ ఆహారం విషయంలో కూడా చచ్చిన జంతువులను అది ముట్టుకోదు, అది జంతువుని చంపి తింటుంది. సో నేను కూడా అలాగే రాజకీయాల్లో తాడో పేడో తేల్చుకోవటానికి వచ్చాను. ఓకే, ఇవన్నీ వినటానికి బాగున్నాయి. అంటే ఇవి కొత్తగా మనం విన్న పదాలు ఏమి కాదు. ఇవన్నీ కూడా కొత్తగా పెట్టిన ఏ పార్టీ వాళ్ళైనా మాట్లాడుతున్న మాటలు అవే. కాబట్టి ఇవాళ విజయ్ ఏదైతే మాట్లాడారో, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అయితే మీకు తెలుసు ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు మొట్టమొదటిసారి, రెండోసారి పోటీ చేశారు సింగిల్ గా, మూడోసారి కూటమితో కలిసి అంటే కూటమిగా ఏర్పడి వాళ్ళు గెలిచారు, 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నారు. అయితే ఆ విధంగా విజయ్ దళపతి చేయగలరా అంటే తమిళనాడు రాజకీయాలు వేరు. ఎప్పుడు కూడా తమిళనాడు ఏ రకంగా ఉంటుందంటే ఒకసారి వాళ్ళు డిఎంకేకి ఇస్తే ఇంకోసారి ఏడిఎంకేకి ఇస్తారు, సాధారణంగా జరిగేది అది. ఒకప్పుడు కాంగ్రెస్ అక్కడ మనుగడ ఉండేది, కానీ ఈ రోజు కాంగ్రెస్ మనుగడ కూడా లేదు. ఎందుకంటే మూపనార్ గారు ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి చీలిపోయారో గతంలో, ఆ తర్వాత కాంగ్రెస్ కి ఉనికి తగ్గిపోయింది. కుమరి అనంతని ఇలా చాలా మంది ఉండేవాళ్ళు అప్పట్లో, వాళ్లపాడి రామ్మూర్తి ఇలా చెప్పుకుంటూ పోతే మహామహులందరూ ఉన్నారు అందులో. కానీ ఇప్పుడు ఆ వైభవం లేదు కాంగ్రెస్ కి. వేరేజ్ ఏఐడిఎంకే కూడా సరైన నాయకత్వం లేదు, ఎల్లపాడి ఉన్నారు, అదే విధంగా ఇతను ఎవరు పన్నీర్ సెల్వం విడిపోయారు. ఆ తర్వాత మీకు డిఎంకేలో ఇప్పుడు స్టాలిన్ కి ఆ ఛామ్ లేదు ఇప్పుడు స్టాలిన్ కి. ఇప్పుడు ఉంగలుడన్ స్టాలిన్ లేకపోతే ఇంకేవో ఆయన చాలా పథకాలు పెట్టారు జగన్ లాగానే. ఇప్పుడు జగన్ కి ఎంత పేరు పిచ్చి ఉందో అదే పిచ్చి ఇప్పుడు స్టాలిన్ పట్టుకుంది. స్టాలిన్ ఏం చేస్తున్నారు, తన పేరుతో పథకాలు ఇచ్చి దాని మీద చాలా కేసు వేసి వేరే వాళ్ళు ఈయన కేసు నెగ్గారు. అయితే ఇప్పుడు పంచాయతీరాజ్ వాళ్ళు గ్రామాల్లో ఏం చేస్తున్నారంటే ఉంగులుడన్ స్టాలిన్ ఇలాంటివి మీరు పెట్టేసి మీరు నిధులు ఇవ్వకుండా ఈ రకంగా చేస్తే ఎట్లాగా మాకు నిధులు కావాలని నిన్ననో మొన్ననో వాళ్ళు సమ్మె చేశారు. అంటే నేను అనేది ఏంటంటే ఎలక్షన్స్ ముందు వీళ్ళు ఓట్ల కోసం ఇలాంటివి చేసేసి ఇవి చేయటం తప్పు కదా. ఇంకొక విషయం ముఖ్యమైనది ఏంటంటే మద్యం స్కామ్, అక్కడ కూడా 1000 కోట్ల మద్యం స్కామ్ గురించి నిన్న ఎవరు విజయ్ మాట్లాడాడు. అది స్టాలిన్ గారు దాని గురించి అంకుల్ దాని గురించి మాట్లాడు అంకుల్
అంకుల్ టాస్మాక్ లో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణం గురించి మాట్లాడు అంకుల్ అన్నాడు ఆయన. మహిళలకు 1000 రూపాయలు ఇవ్వడం కాదు అంకుల్, 1000 రూపాయలు ఇస్తే ఏమవుతుంది అంటే నిన్న మాట్లాడిన విధానం అంతా కూడా ఒక సినిమాలో డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుంది, నేను విజయ్ని నేను చేయగలను, నేను నిరూపించుకుంటాను అన్నట్టు మాట్లాడాడు తను ఇలా చూపించుకుంటూ. అంటే ఉత్తేజపరిచాడు వచ్చిన వాళ్ళని, కానీ ఒక రాజకీయ పరిపక్వతలో కనిపించలేదు. అండ్ ఇంకొకటి మేడం, రియల్ లైఫ్ వేరు రియల్ లైఫ్ వేరు అని చెప్పొచ్చు. అలాంటిది రాజకీయాల్లో అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి, కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఎలాంటి ఎలక్షన్స్ రాకముందే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఇప్పుడు విజయ్కి ఉండే సపోర్ట్ ఏంటో మనకు తెలియదు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మరి ఆయన క్రిస్టియన్ అని ఆయనే చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఆయన మీరు అన్నట్టుగా రియల్ లైఫ్ వేరు రియల్ లైఫ్ వేరు అది కూడా ఉంది. అయితే ఇక్కడ ఎంతవరకు ఆయన మైనారిటీలను తీసుకొచ్చాడు, మైనారిటీలకు మీరు అన్యాయం చేస్తున్నారు, మోదీ గారి మీద పడ్డాడు ఆయన. 3 సార్లు మీరు అది ప్రధానమంత్రి అయ్యారు కానీ రాష్ట్రానికి మీరు ఏమీ చేయలేదు. తర్వాత కీలడి ప్రాచీన తవ్వకాల్లో బయటపడ్డ తమిళుల వాళ్ళ ప్రాచీన నాగరికతను మీరు ఎందుకు అంగీకరించట్లేదు అని అడిగాడు ఆయన. తర్వాత తమిళ జాలర్లకు సంబంధించి కచ్చదీవు మాకు ఇవ్వాలి, దాని మీద మీరు దృష్టి పెట్టట్లేదని అడిగాడు. అంటే ఇవన్నీ కూడా రొటీన్ గా ఉండేవి, ఏ పార్టీ అయినా ఇవన్నీ టచ్ చేస్తుంది. ఇప్పుడు సంవత్సరాల తరబడి నడుస్తున్నది ఈ జాలర్లదండి. ఈ కచ్చదీవు అంటే ఈ సమస్య అనేది వాళ్ళు కొత్తగా వచ్చింది కాదు. నీట్ పరీక్ష అంటారా, నీట్ పరీక్ష మీద వాళ్ళు వ్యతిరేకత చూపిస్తున్నారు తమిళ వాళ్ళు మొదటి నుంచి కూడా, కానీ కేంద్రం ఒప్పుకోలేదు. సో ఈ 2 అంశాలు వాళ్ళు కొత్తగా వచ్చినవి కాదు. ఇక ఈ ప్రాచీన తమిళ నాగరికతకు సంబంధించి అది ఇటీవల బయలుపడింది. దాని మీద మీకు ఏది కూడా ఇప్పుడు ర్యాండమ్ గా ఒప్పుకోవటానికి ఉండదు కదా, దాని మీద పరిశోధన చేయకుండా ఏది యాక్సెప్టెన్స్ ఇవ్వలేరు కదా. అంటే ప్రతిదాన్ని ఒక పరిశోధన చేశాక దాని ప్రాచీనత ఎంతవరకు ఉంది అనేది తెలుసుకోవాలి. సో వాళ్ళైతే మేము ప్రాచీనంలో అని వాళ్ళు చెప్తున్నారు, అంటే ఈ తవ్వకాలు బయటపడ్డవి చూపించి వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఆయన అంటే రొటీన్కి భిన్నంగా ఆయన చెప్పింది ఏమీ లేదు. నేను వస్తే మీకు ఈ పథకం ఇస్తానని కానీ ఈ పథకం ఇస్తానని కానీ ఇంకా అవే నిన్న చెప్పలేదు ఆయన. అంటే సంక్షేమ పథకాల గురించి మాట్లాడలేదు, వాళ్ళ పార్టీ ఎజెండా గురించి కూడా పూర్తిగా ఏం చెప్పలేదు. వచ్చాడు ఆయన, స్పీచ్ ఇచ్చాడు, వెళ్ళాడు. మరి కొత్తగా ఆయన ఏమి చెప్పినట్టు నాకైతే అనిపించలేదు. ఇంకొకటి మేడం, జగన్ లాగా సింగిల్ గా వస్తానంటున్నారు. సో జగన్ సింగిల్ గా వచ్చి ఈ రోజు ఏమయ్యారో అండ్ ఆయన నమ్ముకున్న వాళ్ళు ఏ విధంగా తయారయ్యారో మనందరికి తెలిసిందే. సో మరి విజయ్ దళపతి కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే నడుస్తానంటూ కూడా చెప్తున్నారు. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే జగన్మోహన్ రెడ్డి బాటలో నడుస్తానంటే మరి విజయ్కి తల్లి చెల్లి సపోర్ట్ కావాలి కదా. ఇప్పుడు తల్లి చెల్లిని పెట్టుకుని ఒక బాబయ్య గొడ్డలిపోటును అడ్డు పెట్టుకుని, నారాసు రక్త చరిత్రను అడ్డు పెట్టుకుని, సునీతను అడ్డు పెట్టుకుని, ఆయన ఒక కోడికత్తి శ్రీను అడ్డు పెట్టుకుని ఆయన ఒక ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఇవన్నీ ఈయన చేస్తాడా? ఈయన జగన్ తోటి పోల్చుకునేటప్పుడు జగన్ పరిస్థితి ఇవాళ ఏంటి? మరి జగన్ లాగా ఇంత అవినీతి చేస్తాడా రేపొద్దున్న? అది కాదు కదా. అసలు ఎవరితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చాడు, ఆయన ఏంటో చూపించుకోమనండి. ఇగో నేను ప్రత్యేకంగా మీకు కొత్తగా ఇవి చేస్తానని చెప్పమానండి. ఇప్పుడు ఆ రాష్ట్రానికి ఇవాళ కొత్తగా ఎవడో వచ్చి పథకాలు ఇవ్వాల్సిన పని లేదు. తమిళనాడులో ఫస్ట్ పథకాలు పుట్టాయి, ఎంజీఆర్ గారి హయాంలో పుట్టాయి. ఎంజీఆర్ గారు ఇచ్చిన రూపాయి బియ్యం చూసి ఇన్స్పైర్ అయ్యే మన నందమూరి తారక రామారావు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టారు. పథకాలు వాళ్ళకి కొత్త కాదండి, ఎందుకంటే జాలర్లకు కూడా ఎంజీఆర్ గారు చాలా చేశారు. అసలు వాళ్ళు చేసినన్ని పథకాలు ఆయన హయాంలో, అందుకే ఆయన మక్కలు తిలకం అయ్యాడు ఆయన. అర్థమైందా మీకు? ఎవరు? ఎంజీఆర్ గారు. అయితే ఎవరు? జయలలిత గారి హయాంలో ఆవిడ ఏ ఎలక్షన్స్ నాకు గుర్తులేదు, ఫ్యాను తర్వాత మిక్సీ ఇట్లా 2-3 వస్తువులు ఆవిడ ఇచ్చింది. కానీ అవేవి సరిగా అంటే పని చేయలేదు. 1000 రూపాయలంతా ఒక్కొక్కటిను. అంటే వీళ్ళు పథకాలు ఇస్తామని అంటారు, ఆ పథకాల వల్ల ఏం జరుగుతుందంటే అది ఎవరినెత్తునో రుద్దినప్పుడు అక్కడ ఆ ఇచ్చిన వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి గుండె ఆగిపోతుంది వాళ్ళకి. ఇప్పుడు ఎందుకంటే ఆవిడ సుధాకర్ అని శశికళ అక్క కొడుకు అనుకుంటా, అతను పెళ్లి చేసింది 100 కోట్లు పెట్టి. ఆ సమయంలో మొత్తం అంటే ఇప్పుడు మీరు కొబ్బరికాయలు అయితే మీరు కొబ్బరికాయలు సప్లై చేయాలి, ఆయన తమలపాకులు అయితే తమలపాకులు సప్లై చేయాలి. బంగారం కొట్టు వాళ్ళు బంగారం ఇచ్చారు. మీకు తెలుసు ఆవిడ ఎట్లా దిగేసుకుందో నగలు, ఆవిడ శశికళ.
అలాగప్పుడు చాలా మంది హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు. అందుకని నేను చెప్పేది ఏంటిదా, జ్యువెలర్స్ పేరు కూడా ఏదో ఉంది, నేను చెప్పడం ఎందుకు ఇప్పుడు, కానీ ఆయన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. అప్పట్లో కోట్లు అంటే ₹1,00,00,000 ఎక్కువే కదండి. అందుకని నేను అనేది, మీరు రాజకీయాల్లోకి వచ్చారు, ఓకే బాగుంది, ఇప్పుడు మీరు భిన్నంగా కొత్తగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి విజయ్. అంతేగాని ఊకదంపుడు ఉపన్యాసాలు కానీ లేకపోతే సేమ్ అదే ఏదో పాత సీసాలో కొత్త సారా లాగా అలా కాదు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మీరేం చేస్తారు, మనకి డ్రామాటిక్గా మాట్లాడడం కాదు, అది అవసరం లేదు. మీరు ఏమి చేయదలుచుకున్నారు ప్రజలకి, మీ వల్ల ప్రజలకి ఏంటి కొత్తగా లాభం, మీరు తమిళనాడులో భిన్నంగా ఏం చేస్తారు, మిగతా రాష్ట్రాలతో మీకు అవసరం లా. మిగతా రాష్ట్రాలు ఏం చేస్తాయి, జగన్ ఏం చేశాడు, నేను జగన్లా వస్తానంటే జగన్ వచ్చాడు పోయాడు, కానీ మీరు అలా కాదు కదా, మీరు శాశ్వతంగా ఉండాలి. తాడోపేడ దేనికి తేల్చుకుంటారు మీరు? ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేది మీరు మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోవటానికి, మీరు రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి వచ్చారు అంతే తప్ప ఇక్కడ తాడోపేడ తేల్చుకోవటానికి ఉంది. ఇదానా యుద్ధమా? కాదు కదా. మీరు ఫస్ట్ యుద్ధంగా భావించద్దు రాజకీయాలు అనేవి, ఓట్లు అనేవి లేదు, ఎలక్షన్స్ అనేవి యుద్ధం కాదు. ఎలక్షన్స్ సజావుగా జరగాలి, ప్రజలు ఇష్టపడి ఓట్లు వేయాలి తప్ప తాడో పేడో తేల్చుకుంటాను, చావో రేవో తేల్చుకుంటాను అవసరం లేదు. బికాస్ జస్ట్ యు ఆర్ ఎంట్రింగ్ అంతే. ఇంకా మీరు ఒక్కసారి కూడా ప్రూవ్ చేసుకోలేదు. చూడాలి మీరు ఎవరితోటి కూడా నేను పొత్తు పెట్టుకోను అని క్లియర్ కట్గా చెప్పాడు ఆయన. బీజేపీ తోటి సైద్ధాంతికంగా ఆయన అంటే నాకు కలవదని చెప్పాడు. తర్వాత డిఎంకే తోటి రాజకీయంగా నాకు పడదని చెప్పాడు. అంటే వీళ్ళ భావాలు నాకు కుదరవని. కాబట్టి ఇవాళ మీరు ఎవరితో కలవకపోయినా సింగిల్గా మీరు ఎన్ని ఓట్లు తెచ్చుకుంటారు, ఎన్ని సీట్లు గెలుచుకుంటారు అనేది చూడాలండి. అంటే మీ ప్రభావం ప్రజల మీద ఎంత ఉంటుంది, మీ ప్రభావం మీ ఫ్యాన్స్ మీద ఎంత ఉంటుంది, ఫ్యాన్స్ అందరూ కూడా ఓట్లుగా మారతారా, మీకు ఓటు వేస్తారా అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి ఎంతమంది జనాలు వచ్చారని కాదు, ఎన్ని ఓట్లు పడ్డాయనేది చాలా ముఖ్యం. సో రాజకీయాల్లో ఇంకా అనుభవం లేదు కాబట్టి ఈయన కొంచెం తొందరపాటే ప్రదర్శించారని మనకు అనిపిస్తోందండి. చూద్దాం మరి ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో, తమిళనాడు ప్రజలు ఎవరి వైపు ఉంటారో. మరి ఇప్పుడు డిఎంకేనా ఏఐడిఎంకేనా తమిళ వెట్రి కழகమా చూద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.